హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టీవీ జాబ్. ఫస్ట్ మా ఛానల్ విజిట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే మరిన్ని అప్డేట్స్ మా ఛానల్ ద్వారా మీకు ముందుగా అంతాయి. ఇక టాపిక్లో వెళ్ళినంత తెలంగాణ గవర్నమెంట్ నుంచి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ మనం చూస్తున్నాం. అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ నోటీస్ కూడా మీ ముందు ఉంది, రైట్. సో ఇది రిక్రూట్మెంట్ వచ్చేసి మనకు స్టాఫ్ నర్స్ గురించి. సో స్టాఫ్ నర్సెస్లో ఉన్నటువంటి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ఎన్సియు, అదేవిధంగా ఎన్ఆర్సి, అదేవిధంగా మనకు ఎన్బిఎస్యుకి సంబంధించి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రిక్రూట్మెంట్. ఇక్కడ ఎస్ఎన్సియు అంటే స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్కి సంబంధించి, అదేవిధంగా మనకు ఎన్ఆర్సి అంటే న్యూట్రిషన్ రిహాబిటేషన్ సెంటర్ దానికి సంబంధించి, అదేవిధంగా న్యూబార్న్ స్టేబిలైజేషన్ యూనిట్ ఎన్బిఎస్యుకి సంబంధించి మనకు రెగ్యులర్గా మనకు అంటే రెగ్యులర్ బేసిస్ పైన, కాంట్రాక్ట్ బేసిస్ కాదు ఇది, రెగ్యులర్ బేసిస్ పైన స్టాఫ్ నర్స్ని రిక్రూట్ చేయండి అంటూ ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా రెగ్యులర్ బేసిస్ మీదనే టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ 15 నెంబర్ ద్వారా ఈ యొక్క రెగ్యులర్ బేసిస్ పైన రిక్రూట్మెంట్ అనేది జరగబోతుంది, రైట్. సో ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీన్ని అప్రూవ్ చేసింది డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. అదేవిధంగా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో స్టాఫ్ నర్సింగ్కి సంబంధించి మనకి ఆగస్ట్ 9th రోజు అప్రూవ్ అయింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా. అంతేకాకుండా ఈ యొక్క యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్లోకి త్వరగా ఈ యొక్క నోటిఫికేషన్ని కంప్లీట్ చేయండి అంటూ, రిక్రూట్మెంట్ చేయండి అంటూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. సో అప్రూవల్ కూడా చేయడం జరిగింది. ఇక ఈ యొక్క వివరాలకు వెళ్ళినట్టయితే మనకు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని చూసుకుంటే, సో ఎస్ఎన్సియుకి సంబంధించి 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి స్టాఫ్ నర్స్. అదేవిధంగా క్వాలిఫికేషన్ వచ్చి మనకు జిఎన్ఎం ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఎన్ఆర్సికి సంబంధించి 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మనకు స్టాఫ్ నర్స్కి సంబంధించి జిఎన్ఎంకి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంది. అదేవిధంగా ఎన్బిఎస్యుకి సంబంధించినటువంటి యూనిట్ ఏదైతే ఉందో మనకి 3 పోస్టులుగా ఉన్నాయి. స్టాఫ్ నర్స్ కావాల్సి ఉంటుంది, జిఎన్ఎం. సో ఈ విధంగా మనకు పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా ఇక పూర్తి వివరాలు చూసినట్టయితే మనకి దరఖాస్తులు అనేవి స్టార్ట్ అయింది, అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మనకు 13 ఆగస్ట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇక 20 ఆగస్ట్కి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోతుంది సాయంత్రం 5 కల్లా. సో అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో nizamabad.telangana.gov.in వెళ్ళి ఈ అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఈ పోస్టుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే మెన్షన్ చేసి ఉన్నారో జిఎన్ఎం, సో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్, అదేవిధంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, అదేవిధంగా మనకు ఇంటర్ 10th ఉన్నటువంటి మార్క్స్ మేము, ఒరిజినల్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్, సో ప్రీవియస్ అఫీషియల్గా అడిషనల్గా ఉన్నటువంటి మెడికల్ కౌన్సిల్ నుంచి ఉన్నటువంటి రిజిస్ట్రేషన్, సో ఇవన్నీ డీటెయిల్స్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సంబంధించినవన్నీ అన్నీ తీసుకొని ఒక జిరాక్స్ సెట్ తీసుకొని మనము అఫీషియల్గా ఉన్నటువంటి మీ యొక్క ఎక్కడైతే నిజామాబాద్లో ఉన్నటువంటి ఆఫీస్లో వెళ్ళి మీరు ఈ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎక్కడైతే ఉందో అక్షర ప్రణాళిక భవనం, సో 2nd ఫ్లోర్లో ఉంది నిజామాబాద్లో. అక్కడికి వెళ్ళి ఈ ఆఫీస్లో మీరు ఆ పర్టికులర్ టైమింగ్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఏవైతే గవర్నమెంట్ ఆఫీస్ టైమింగ్స్ ఉన్నాయో, రైట్, గవర్నమెంట్ ఆఫీస్ టైమింగ్స్ ఉన్నాయో మార్నింగ్ 10 o'clock నుంచి 5 o'clock వరకు ఈ ఆఫీస్ టైమింగ్ ఉంది. ఈ ఆఫీస్ టైమింగ్లోనే మీరు ఈ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆఫ్లైన్ మోడ్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది, రైట్. సో ఈ యొక్క అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకు వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. nizamabad.telangana.gov.in వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను. సో రైట్, సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉంటుంది. మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది, రైట్. మీ బర్త్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది, రైట్. అంతేకాకుండా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, రైట్, రెసిడెన్షియల్ ప్రూఫ్ కూడా ఉండాల్సి ఉంటుంది. 10th నుంచి మొదలు పెడితే జిఎన్ఎం వరకు మీరు ఏమేమి కోర్సులు చేశారో దీనికి సంబంధించి మీ అన్ని డీటెయిల్స్ని పూర్తి వివరాలతో మీ ఫోటో సిగ్నేచర్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అన్ని పేపర్స్ పైన అటాస్టేషన్ చేయాల్సి ఉంటుంది. అన్ని పేపర్స్ పైన అటాస్టేషన్ చేసి మీరు అక్కడ ఇచ్చి మీ అప్లికేషన్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది, రైట్. సో
డిక్లరేషన్ ఇచ్చి సిగ్నేచర్ కూడా ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది, రైట్. సో వాళ్ళు కూడా ఒక చెక్ లిస్ట్ ఇస్తారు మీకు. ఈ చెక్ లిస్ట్లో అక్నాలజ్మెంట్లో మీ అక్నాలజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ దగ్గర ఉన్నటువంటి అక్నాలజ్మెంట్ మీకు రిసీవ్డ్ అని చెప్పేసి మీకు అసిస్టెంట్ ఎవరైతే మెడికల్ సంబంధించి అసిస్టెంట్ ఉన్నారో అక్కడ, సో వాళ్ళు రిసీవ్ అని తీసుకుంటారు, రైట్. ఏవేవి మళ్ళొకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, రైట్, క్వాలిఫై అయినటువంటి మార్క్స్ సర్టిఫికేట్, స్టాఫ్ నర్సుగా ఏదైతే మీరు పోస్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ జిఎన్ఎం అడిగారు కాబట్టి క్వాలిఫికేషన్ జిఎన్ఎంకి సంబంధించినటువంటి ఆ యొక్క సర్టిఫికేట్స్ ఉండాల్సి ఉంటుంది. ఫైనల్ మార్క్స్ మెమో సర్టిఫికేట్ ఉంటుంది. అదేవిధంగా నర్సింగ్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి సర్టిఫికేట్ ఏంటో అది, క్యాస్ట్ సర్టిఫికేట్, రీసెంట్లీ తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా. అంతేకాకుండా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది, రైట్. ఒకవేళ మీరు ఇన్ కేస్ మీకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేకపోతే, రైట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టడీ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తీసుకోవచ్చు, రైట్. ఒకవేళ మీరు పిహెచ్ అయితే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక ఫోటోగ్రాఫ్ తీసుకోవాల్సి ఉంటుంది, ఒక ఫోటో మీకు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ డాక్యుమెంట్స్ 10 డాక్యుమెంట్స్ మీరు తీసుకొని సెల్ఫ్ అటాస్టేషన్ చేసి మీరు అక్కడ పేస్ట్ చేసి మీ అప్లికేషన్ పైన పేస్ట్ చేసి జిరాక్స్ సెట్ 2 జిరాక్స్ సెట్లు తీసుకెళ్ళండి. ఒక జిరాక్స్ సెట్ అక్కడ ఇవ్వండి, ఇంకో జిరాక్స్ పైన రిసీవ్డ్ అని తీసుకోండి. సో మీకు కూడా క్లారిటీ ఉంటుంది ఏ విధంగా మీరు అప్లై చేశారండి, రైట్. సో ఇది మన దగ్గర ఉన్న అప్డేట్. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూర్య టీవీ జాబ్స్.